గత ప్రభుత్వం పట్టించుకోలేదు, నామమాత్రంగా కాంపౌండ్ వాల్ మాత్రమే ముట్టుకోగలిగింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది, కోర్టు స్టే ఉండడం జరిగింది. ఇక ఇప్పుడు అటు మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదుతో హైడ్రా కొరడా ఝళిపించింది. కూల్చివేతలపై స్పందించినటువంటి నాగార్జున తనకు హైడ్రా అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదన్నారు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసి స్టే తెచ్చుకున్నారు. అటు ఘటకేసర్లోని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందినటువంటి అనురాగ్ యూనివర్సిటీ కూడా బఫర్ జోన్లోనే నిర్మించారంటూ పోచారం పోలీసులకు ఇరిగేషన్ ఏఈ పరమేశ్ ఫిర్యాదు చేశారు. సరే, ఈ హడావుడి ఇట్లా ఉంటే ఇక ఇప్పటి వరకు హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో కలుపుకుంటే మొత్తానికి 70 భవనాలను హైదరాబాద్ సిటీలో నేలమట్టం చేశారు. గండిపేటలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించారు. ఒక గండిపేటలోనే 20కి పైగా భవనాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. చందానగర్ సర్కిల్ మదీనాగూడ చెరువులో 3, బాచుపల్లిలోని ఎర్రకుంటలో 3, గాజుల రామారంలో 42 భవనాల్ని నేలమట్టం చేశారు. చెరువుల్ని పరిరక్షించడమే తొలి ప్రాధాన్యంగా తీసుకుంటామంటున్నారు అధికారులు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న నిర్మాణాలు, ప్రహారీ గోడలు కూల్స్తూ ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎత్తైన నిర్మాణాలను 3-4 అంతస్తుల భవనాల్ని సైతం వదిలిపెట్టట్లేదు. అక్రమంగా కబ్జాలకు గురై ఆక్రమించి కట్టినటువంటి కట్టడాల్ని కూల్చివేస్తున్నారు. బాచుపల్లి మున్సిపల్ పరిధి కూకట్పల్లి ప్రాంతంలోని మదీనాగూడ లేక్ పరిసర ప్రాంతాలు కానీ, గాజుల రామారం, ఓల్డ్ సిటీలోని రాజేంద్రనగర్లో కొన్ని నిర్మాణాలని ఇప్పటికే నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ఇప్పటి వరకు దాదాపు 70 వరకు నిర్మాణాల్ని కూల్చివేశారు. నిజానికి చాలా ఏళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో నిర్మాణాల్ని కూల్చడం, ప్రభుత్వం ఇంత సీరియస్ డెసిజన్ తీసుకోవడం ఇదే మొదటిసారని చెప్పాలి. గతంలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేతలు చేసినప్పుడు కేవలం చిన్న చిన్న కాలువలపైన ఉన్నటువంటి వాటికి రంధ్రాలు చేసి వదిలేయడం, చిన్న చిన్న కాంపౌండ్ వాలో లేదంటే గేటు పక్కనే ఉండేటువంటి గోడను నామమాత్రంగా కూల్చేసేవారు. బట్ ఇప్పుడు మాత్రం అట్లా కాకుండా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కేవలం బలహీనుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ అటు హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెడుతున్నారు. బలవంతుల్ని ముట్టుకోవట్లేదు అన్నటువంటి ఆ అపోహకు తెరదింపుతూ రేవంత్ సర్కార్ ఈరోజు ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా బలమైనటువంటి వ్యక్తి, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి ఎన్ కన్వెన్షన్ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 తర్వాత కూడా అక్కడ అక్రమ కట్టడం అంటూ కూడా ఒకసారి ఆ కాంపౌండ్ వాల్ని కదిలించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళడం జరిగింది ఎన్ కన్వెన్షన్ సంబంధించి నాగార్జున. బట్ ఇప్పుడు అధికారులు ఏకంగా హైడ్రా అధికారులు భారీ హిటాచి జేసీబీలతో నేలమట్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. కోర్టులో మధ్యంతర మినహాయింపు తీసుకొచ్చుకున్నారు, హౌస్ మోషన్ వేయడం జరిగింది. బట్ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. మాట్లాడదాం. హైదరాబాద్ ఎట్లా ఉండబోతోంది? ప్రభుత్వ నిర్ణయం చాలా సీరియస్గా కదులుతోంది. గతం కంటే భిన్నంగా రేవంత్ అడుగులు పడుతున్నాయి. ఎంతవరకు దీంట్లో రాజకీయ కోణం ఉంటుంది, ఎంతవరకు ఒత్తిళ్లు ఉంటాయి, వీటిని అన్నింటినీ అధిగమించి మళ్ళీ చెరువులను పునరుద్ధరించేటువంటి దిశగా చెరువుల స్థానంలో ఎంతవరకు ఉండబోతుంది?